Check. Yeah, good evening, guys. So, as we have to complete the syllabus in a quick process, so Saturday varaku wastewater management subject you are having 2 classes per day. So, environmental engineering will be temporarily stopped so that we'll discuss till Saturday morning 1 hour, evening 1 hour. So, I will discuss 1 unit per day so that 6 units will be completed till Saturday. Then ఈ మధ్యలో ఐ ప్రొవైడ్ ద సాఫ్ట్ కాపీస్ ఆల్సో రైట్. కొన్ని ఆల్రెడీ హార్డ్ కాపీస్ మీకు ఇచ్చాను, కొన్ని సాఫ్ట్ కాపీస్ ఐ విల్ ప్రొవైడ్ అండ్ అలాంగ్ విత్ ద క్వశ్చన్స్ ఆల్సో రైట్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మీరు జస్ట్ ఓవరాల్గా చదవండి, మీకు వచ్చిన కాన్సెప్ట్ మీరు ఓన్గా రాయండి రైట్. ఓకే, సో ఇన్ దిస్ లెక్చర్ 2 విల్ కంప్లీట్ ద యూనిట్ 1. బ్యాలెన్స్ టాపిక్స్ మనం ఈ లెక్చర్ 2లో విల్ కంప్లీట్ అబౌట్ ద యూనిట్ 1 టాపిక్ రైట్. సో in the lecture 2, so we will discuss about the sugar mills lo water quality quantity ela untundi right, and also in food processing industries along with the brewery industries, in the cooling water towers in the power plants right. So whatever the water we are using in any industry, మీరు జనరల్ గా ఫస్ట్ థింక్ చేయండి. సో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, ద పెస్టిసైడ్స్, వాట్ ఎవర్ ద కెమికల్స్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ యూసేజ్ ఆఫ్ ద అగ్రికల్చర్ పర్పస్. షుగర్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద షుగర్ కేన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ షుగర్ ఫ్రమ్ ద షుగర్ కేన్ రైట్. టెక్స్టైల్స్ అంటే ఏంటి, బట్టలు. సో బట్టల గురించి మీరు ఫస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, విచ్ కంపెనీ మేక్స్ విచ్ ఐటమ్స్, అందులో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని, so that you can write some common things which are related to all the things. For example, ఇప్పుడు textile industry, food processing, breweries, power plants, fertilizers, sugar mills. సో దీనిలో కామన్గా యూజ్ చేసే వర్డ్ ఏంటి, ట్రీట్మెంట్ మెథడ్ ఫర్ వాటర్. ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. సో అందుకనే మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అన్నిట్లో ట్రీట్మెంట్ మెథడ్స్ విల్ బి సిమిలర్, బట్ కొన్ని టర్మ్స్ చేంజ్ అవుతుంది. ఓకేనా. So like this, you have to just first get separation about the industries. So మీరు బ్రీవరీ ఇండస్ట్రీ ఇచ్చారనుకోండి, బ్రీవరీ ఇండస్ట్రీ గురించి బేసిక్స్ ఇంట్రొడక్షన్ పార్ట్ రాసి తర్వాత వాటర్ క్వాలిటీ క్వాంటిటీ రాయండి. ఒకవేళ షుగర్ మిల్స్ ఇచ్చారనుకోండి, షుగర్ మిల్స్లో యొక్క ద అవుట్లైన్ కానీ ద లైన్ డయాగ్రామ్ కానీ షుగర్ మిల్స్ ఒక ఇంట్రొడక్షన్ రాసి దాని వాటర్ స్టాండర్డ్స్, క్వాలిటీ, క్వాంటిటీ రాయండి. బట్ బ్రీవరీస్ ఇండస్ట్రీలో, షుగర్ మిల్స్లో రెండు అటు ఇటుగా 80% మ్యాచ్ అయ్యి ఉంటుంది. సో దట్స్ వై ఇఫ్ ఎ క్వశ్చన్ కమ్స్ టు డిస్కస్ అబౌట్ ఎనీ ఇండస్ట్రీ, ఫస్ట్ ఇండస్ట్రీ గురించి మీరు ఒక బేసిక్ పాయింట్స్ రాసి తర్వాత వాటర్ గురించి అన్నిటికీ సిమిలర్గా ఒకటే రాసినా కూడా దేర్ ఇస్ నో ప్రాబ్లం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, వెన్ ఎవర్ యూ గెట్ ద క్వశ్చన్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అప్పుడు ఇండస్ట్రీకి చేంజెస్ వస్తాయి రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ క్వాలిటీ, వాటర్ మెజర్మెంట్ అవన్నీ కూడా అన్నిటికీ సిమిలర్గా ఉంటుంది. సి ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటవి, ద కాగులేషన్, ఫెక్యులేషన్, ఎఫ్లూయంట్, సెడిమెంటేషన్ ప్రాసెస్ అన్నిటికీ ఒకటే. సో మనం 4 types ఆఫ్ టెస్ట్ చేస్తున్నాం వాటర్కి, ఏంటవి, బిఓడి, సిఓడి, టిఓసి అండ్ ఆయిల్ అండ్ గ్రీస్. సో అన్ని కంపెనీస్లో టెస్ట్లు ఇవే ఉంటాయి. ఓన్లీ ది థింగ్ ఏంటంటే క్వాంటిటీ, క్వాలిటీ చేసే విధానం కొంచెం చేంజెస్ ఉంది. దట్స్ వై ద ఫస్ట్ యూనిట్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వాటర్, అబౌట్ దేర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకేనా. నౌ ఐ విల్ షో ద అదర్ స్లైడ్. Yes. So if you take the sugar industry, లో ఇవన్నీ మీరు పైపైన చదవండి. ఐ విల్ ప్రొవైడ్ దిస్ సాఫ్ట్ కాపీ. అయిపోయి క్లాస్ అయిపోయిన తర్వాత ఐ విల్ ప్రొవైడ్ ద సాఫ్ట్ కాపీ. ఇవన్నీ మీరు జస్ట్ ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదవండి, కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు సీ ద షుగర్ కేన్, యు ఆర్ హ్యావింగ్ బయోలాజికల్ డిమాండ్, ఆక్సిజన్ డిమాండ్, సస్పెండెడ్ సాలిడ్స్. ఇవి కంపెనీ టు కంపెనీ ఇవి చేంజ్ అవుతాయి, ఏది ద క్యాలిక్యులేషన్స్. బట్ ప్రతి కంపెనీలో ఇవే ఉంటుంది, బిఓడి, సిఓడి, సస్పెండెడ్ పార్టికల్స్, అవి ఇవి సెడిమెంటేషన్ రైట్.
సో షుగర్ ఇండస్ట్రీలో ఏం చేస్తాము, షుగర్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎ బీట్ ఆర్ ఫ్రమ్ షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే మనకి షుగర్ కేన్ కర్రలు ఉంటాయి కదా, షుగర్ కేన్ ఆర్ బీట్ అంటాం దాన్ని, బిఈఈటి. సో వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ బీట్. షుగర్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ షుగర్ కేన్ ఆర్ బీట్. ఇన్ ఇండియా షుగర్ కేన్స్ ఆర్ యూజ్డ్, యూరోప్ బీట్ ఈస్ యూజ్డ్. అర్థమైందా? సో ఇండియాలో మనం ఏం చెప్తున్నాము, ఇన్ ఇండియా ఇన్ ఇండియాలో మనము షుగర్ కేన్ అంటాము, యూరోప్ కంట్రీస్ లో మనం దాన్ని బీట్ అని టెక్నికల్ గా వర్డ్ యూస్ చేస్తున్నాము. ద మిల్స్ ఆర్ టిపికల్లీ ఆపరేటెడ్ 4 to 8 months ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద షుగర్ కేన్. సో వన్స్ ద షుగర్ కేన్ హార్వెస్ట్ చేసిన తర్వాత, కాపు వచ్చిన తర్వాత, పంట వచ్చిన తర్వాత, షుగర్ కేన్ ని హార్వెస్ట్ చేసిన తర్వాత షుగర్ మిల్స్ అనేవి సంవత్సరంలో 4 to 8 months వరకు షుగర్ ని ఆడిస్తారు. తర్వాత దట్ విల్ బి బికమ్ ఐడిల్, రైట్? సో ఓకే, everyone is there. Next, odor nuisance near the sugar mills is very common phenomena. సో షుగర్ మిల్స్ దగ్గర ఆ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో ఆర్డర్, స్మెల్, ద సౌండ్ విల్ బి కామన్, రైట్? నెక్స్ట్, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇండస్ట్రీకి వేరేగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటర్ రిక్వైర్మెంట్స్, వాటర్ యొక్క క్వాలిటీ, వాటర్ యొక్క క్వాంటిటీ కంపెనీ టు కంపెనీ చేంజెస్ అవుతుంది, బట్ ద కామన్ వర్డ్స్ అనేవి అన్నిటికీ సేమ్. డోంట్ కన్ఫ్యూజ్ దట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, మిల్ హౌస్ ఉంటుంది, లైమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవి మీకు యూనిట్ 6 లో వచ్చే కాన్సెప్ట్స్ ఇవి, రైట్? షుగర్ కేన్స్ ఆర్ కట్ ఇంటూ పీసెస్ అండ్ క్రష్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ రోలర్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద జ్యూస్. సో ఆల్రెడీ మీరు బయట చూసే ఉంటారు ఎలా జరుగుతుంది. The milk of lime is added to the juice and heated. The milk of lime is added to the juice and heated. When colloidal and suspended impurities are coagulated, coagulation అంటే ఏంటంటే, సో ఇది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ సమ్ కెమికల్ దట్ ఈస్ ఆలం. ఆలం అనే ఒక స్ఫటిక వాటర్ లో యాడ్ చేసినప్పుడు దానికి పాజిటివ్, ఆలంకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వెన్ ఎవర్ ద ఆలం ఈస్ సస్పెండెడ్ ఇన్ టు ద వాటర్, it will digest, it will get digest in the water and the negative effect తీసేస్తుంది. That is nothing but coagulation. The coagulated juice is clarified. అంటే coagulation అంటే mixing of some impurities. Okay, the coagulated juice is clarified to remove the sludge. స్కమ్ అని మనము ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చెప్పుకున్నాం. స్కమ్ అంటే వాటర్ పై భాగాన ఉండే లేయర్, స్లడ్జ్ అంటే వాటర్ అడుగు భాగాన ఉండే వేస్ట్ మెటీరియల్, రైట్? సో ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూడండి, మిల్ హౌస్, లైమ్ ట్రీట్మెంట్, సల్ఫిటేషన్ ప్రాసెస్, క్రిస్టలైజర్స్. ఇవన్నీ మీరు అన్ని పాయింట్స్ రాయని అవసరం లేదు, జస్ట్ బేసిక్ పాయింట్స్ మీకు వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్ ఆ పాయింట్స్ మాకు రాసుకుంటే సరిపోతుంది, రైట్? మీరు ఒక లైన్ డయాగ్రామ్ ఇది వేసుకొని దీని గురించి ఒక్కొక్క పాయింట్ రాసిన, కొన్ని పాయింట్స్ మీరు రాయకపోయినా నథింగ్ హ్యాపెన్స్. సీ హియర్. సో కేన్ సప్లై అంటే మనకి పంటలు, షుగర్ పంటలు, మన షుగర్ కేన్ పంటల నుంచి మనకి కేన్ అనేది సప్లై అవుతుంది. తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మిల్ హౌస్ లోపల మనము కేన్ జ్యూస్ తయారు చేస్తాం. ఇక్కడ మిల్క్ ఆఫ్ లైమ్ యాడ్ చేసి కేన్ జ్యూస్ లోంచి క్లారిఫికేషన్. సో ఫ్రమ్ హియర్ ఈ సల్ఫిటేషన్ ప్రాసెస్ లో ఎవాపరేటర్ ద్వారా వాక్యూమ్ ద్వారా ట్యాంక్ పంపించి క్రిస్టలైజేషన్, సెంట్రిఫ్యూగల్ ప్రాసెస్, ఫైనల్ గా మనకి షుగర్ అనేది బయటకు వస్తుంది. ఈ మధ్య లోపల మిల్ హౌస్ వేస్ట్, హౌ ది గ్యాస్ వాటర్ గ్రీస్ ట్రాప్స్ జరుగుతుంది. బ్యాగేస్ అంటే the waste material coming from the sugar cane, right? Next, ఈ కేన్ జ్యూస్ నుంచి క్లారిఫికేషన్ మధ్యలో మనం ఫిల్టరేట్ అనేది జరుగుతుంది, రైట్? బై యూజింగ్ ద ఫిల్టర్ క్లాత్ వాష్ వాటర్, రైట్? తర్వాత ఏం జరుగుతుంది, వేస్ట్ వాటర్ ఇస్ కమింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్, బాయిలర్ హౌస్, లీకేజ్ ఆఫ్ ఎనీ ఫ్లో ఆఫ్ వాటర్. నెక్స్ట్, ఎవాపరేటర్ ప్రాసెస్ లో వీఆర్ యూజింగ్ ద కూలింగ్ టవర్ అండ్ వీఆర్ ఎవాపరేటింగ్, రైట్? దేర్ బై త్రూ ద వాక్యూమ్ ఫ్యాన్, త్రూ ద కూలింగ్ టవర్స్ ద ఎవాపరేషన్ ప్రాసెస్ ఇస్ డన్. లేటర్ ద సెంట్రిఫ్యూగల్ ద్వారా మనకి సాలిడ్ షుగర్ క్రిస్టల్స్ separate చేసేసి and the molasses is coming outside and we are storing the sugar in the baggages, and whatever the waste coming outside from the all the departments, ఇవన్నీ ఒక వేస్ట్ ద్వారా మనకి కంబైన్డ్ వేస్ట్ ద్వారా ఇట్ ఇస్ కమింగ్ అవుట్ సైడ్. సో మీరు యూనిట్ 5, యూనిట్ 6 లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షుగర్ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేయాలి, రైట్? ఈ డయాగ్రామ్ వేయాలి. మీకు క్లాస్ లో ఆల్రెడీ ఇంకేమైనా డయాగ్రామ్ ఇస్తాయి, యూ కెన్ డ్రా ద డయాగ్రామ్ ఆల్సో. దెర్ ఈస్ నో restrictions to draw or write only one figure, because wastewater management, environment engineer అనేది జనరల్ సబ్జెక్టు.
మీకు అర్థమైన తర్వాత ఒక టాపిక్ గురించి దాని గురించి మీరు ఓన్గా రాసే కెపాసిటీ రావాలి. అంటే ఓన్గా రాయడం అంటే ఏది పడితే అది రాయొద్దండి. టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తూ రాయండి. రైట్. నెక్స్ట్, ఇది యూరోప్లో తయారు చేసే ప్రాసెస్ కాబట్టి బీట్ షుగర్. సో యూరోప్ లోపల ఈ మెథడ్స్ ద్వారా యూజ్ చేస్తారు, ఇండియాలో మనకి ఈ మెథడ్స్ ద్వారా యూజ్ చేస్తారు. సోర్సెస్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఎలా వస్తుంది ఏది షుగర్ మిల్స్ కి, ఇది యూనిట్ 1 లో తీసుకోవచ్చు. Waste water from the mill house include water uses as splashes of extract maximum amount of juice and those used to cool the roller bearings. This wastewater contains high BOD due to the presence of sugar and oil grease from the machineries. Right? Where the water is coming. So see the characteristics. అన్నీ ఉన్నాయి చూసారా, మనం ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఏం చదువుకున్నాం, pH వాల్యూ, COD, BOD, TS, TVS, TSS, TN, COD, BOD రేషియో. సో అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. దిస్ నెంబర్స్ విల్ చేంజ్ కంపెనీ టు కంపెనీ. రైట్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అన్నారు అనుకోండి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, pH వాల్యూ, ఆర్డర్, స్మెల్, కలర్, ఇవన్నీ వస్తుంది. రైట్. ఎఫెక్ట్ ఆఫ్ వేస్ట్ ఆన్ రిసీవింగ్ వాటర్. The sugar mill effluent decomposes rapidly after few hours of stagnation. Usually situated in rural areas, hence no sewers are available for discharge. Rapid depletion of dissolved oxygen followed by aerobic stabilization of waste causes secondary pollution of offensive odor, black color, and fish mortality. How the treatment is done for the sugar mills? How the treatment is done for wastewater in the sugar mills? అనేది ఈ పాయింట్స్ మీరు యూ కెన్ రైట్. డ్రై ఫ్లోర్ క్లీనింగ్ అండ్ రెడ్యూసింగ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లోర్ వాష్. వాటర్ కెన్ రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ వేస్ట్. పొల్యూషన్ లోడ్ ఇన్ ద షుగర్ మిల్స్ కెన్ ఆల్సో రెడ్యూస్డ్ విత్ బెటర్ వాటర్ అండ్ మెటీరియల్ ఎకానమీ ప్రాక్టీస్డ్ ఇన్ ద ప్లాంట్. COD BOD ratio, right? Anaerobic treatment, 2 stages of biological treatment. Treatment of waste. So mill house నుంచి వచ్చే వేస్ట్ స్క్రీన్స్ ద్వారా గ్రీస్ ట్రాప్స్ నుంచి, సో ఇట్ ఇస్ గోయింగ్ టు ద ఎఫ్లూయెంట్ యాజ్ ఎ ఎఫ్లూయెంట్ మెథడ్. సో ఇవన్నీ మనం యూనిట్ 1లో క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ ఓవర్ వ్యూ చెప్తున్నాను మీకు. వై బికాస్ ఒక ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇట్స్ టేక్స్ టైం. సో మీకు ఓవరాల్గా మీకు ఉన్న టైంలో ఐఎమ్ డిస్కసింగ్ ఆల్ ద థింగ్స్. ఓకే. సో షుగర్ గురించి అయిపోతే జస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ sugar industry. Screen. Next one. Wastewater, sugar industries for farms. Yeah, the textile industries. You can see about textile industries. Wastewater textile industries లో ఎన్ని రకాలుగా మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెథడ్స్ లో యూజ్ చేస్తున్నాం. రైట్. ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో టెక్స్టైల్స్ లో వాటర్ ఎలా యూజ్ చేయాలి అనేది బేసిక్ థింగ్స్ ఫస్ట్ యూ హావ్ టు రైట్. రైట్. సో మనకి టెక్స్టైల్స్ లో ఏం యాడ్ చేస్తున్నాం, బై యూజింగ్ coagulation, mixing of polyelectrolytes and primary sedimentation followed by aeration and final settling gives the good results. Right. Coagulation, the primary slide. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? The slide is okay. కనిపిస్తుందా? Now it is okay. I think it is visible now. Yes, I think it is visible. Okay. So if you see the textile industries లో వేస్ట్ వాటర్ ని మనము ఎలా పంపిస్తున్నాము, వాటర్ ని మనం ఎలా తీసుకుంటున్నాము. So these are the simple points. Don't by heart the points, just read the points, just understand how the water is going. So here also using coagulation and aeration,
sedimentation process, secondary BOG treatment. So దీనిలో కూడా we are having the same words. Only the thing is company industry has been changed. Textile wastewater treatment study has been successfully operated at many textile mills. So the simple aerobic treatment in a combination with the use of filtration resulted in the significant suspended solids, COD, and color removal. Research was conducted on the development of applicable method of textile wastewater values of suspended solids, BOD, COD, SO4, PO4, right? Removal efficiency improved the filtration for all the things. Annitiki common words unnai anni industries lo. Only the thing is you have to write based upon the industry. Technologies of color removal. So textiles lo em chestamu manamu dyes vaadtam, water use chesi dyes vaadi రెడ్ కలర్ క్లాత్ కావాలంటే రెడ్ డై వాడుతున్నాం, గ్రీన్ కలర్ క్లాత్ కావాలంటే గ్రీన్ డై వాడుతున్నాం. సో లైక్ దిస్ యూఆర్ యూజింగ్ నెంబర్ ఆఫ్ డైస్ అండ్ యూఆర్ యూజింగ్ gallons of water in order to change the color of the white color. So there are more than 1 lakh commercially available dyes exist and more than 70,000 7 lakhs 7 lakhs tons per year are produced annually. So ఇంత జరుగుతుంది జనరల్ గా ఒక సర్వే ద్వారా. Wastewater containing dyes is very difficult to treat since the dyes are reclaritant organic molecules resistant to aerobic digestion and stable to light. A synthetic dye in the wastewater cannot be efficiently decolorized by the traditional methods, right? Chudandi, the technologies of color removal can be divided into 3 categories. What are these? Biological oxygen demand, chemical demand, and physical demand. Already manam దీని గురించి చదువుకున్నాము, నేర్చుకున్నాము. Biological treatment. So sir, already we have the biological treatment such as fungal decolorization, microbial degradation, erosion, so etc. These are also all available in this methods. Chemical methods, population, coagulation, when you discuss some chemical methods, right? Physical methods. So like this, you are having in this, which one? You are having in the sugarcane extraction. Next one, if you see the power plant. So this is the power plant thing. So there's the power plant, yes. So the next thing we'll see is a power plant. I think the screen is shareable now. Next one is power plants lopala, power plant cooling towers lo, how the wastewater is used. So anni chadodandi, see only main things how water characteristics are used ante, right? See overview of power plant cooling tower operations manaku avasram ledu. Water tower chemistry criteria no need. Third one is no need. Power plant cooling water treatment technologies ivi manaku use avutundi unit 1 lo, right? See here how the diagram of open recirculating cover. So idantha meer veyalsina avasram ledu, right? Just showing how the power plant needs water in what direction, that's all, right? ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, just showing how the process going on in the power plant. So water యొక్క quality parameters ఎలా ఉంటుంది? Cooling water quality can affect the power plant performance. Therefore, the criteria for power plants cooling water are stricter than those of refineries. అంటే పవర్ ప్లాంట్ లో కంపేర్ రిఫైనరీస్ తో కంపేర్ చేసుకుంటే కూలింగ్ పవర్ ప్లాంట్స్ లో వాటర్ క్వాలిటీ విల్ బి వెరీ స్ట్రిక్ట్ వెన్ కంపేర్ టు ద ఆయిల్ రిఫైనరీస్ విచ్ డస్ నాట్ హ్యావ్ దిస్ కన్సర్న్. వాటర్ సోర్సెస్ మస్ట్ బి ఎవాల్యుయేటెడ్ ఫర్ దేర్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. సో పారామీటర్స్ చూడండి, దిస్ ఆర్ ద వేరియస్ పారామీటర్స్ మనకి దానిలో యూజ్ అవుతాయి ఏది పవర్ ప్లాంట్ లో. సో ఇన్ని టేబుల్ గా రాసి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ది థింగ్స్ కీప్ ఇన్ మైండ్, బిఓడి, సిఓడి, టిఎస్, సిఎస్ ఇవన్నీ ప్రతి కంపెనీలో ఉన్నాయి. చూసారు ఇందాక మనం షుగర్ ఇండస్ట్రీ గురించి చెప్పుకున్నాం, అందులోపల ఇవి ఉన్నాయి. తర్వాత టెక్స్టైల్స్ గురించి చెప్పుకున్నాము, అందులోపల ఇవి ఉన్నాయి. ఇప్పుడు పవర్ ప్లాంట్ గురించి చెప్పుకుంటున్నాం, అందులోపల కూడా ఇవి ఉన్నాయి. సో సీ ద క్వశ్చన్
స్టడీ ద క్వశ్చన్ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ అండ్ వాడు ఏం అడుగుతున్నాడు దానికి సంబంధించిన మ్యాటర్ మాత్రము తీసి రాయండి. రైట్. నేను వన్స్ ద క్లాస్ ఇస్ కంప్లీటెడ్ నేను మీ టాపిక్స్ మీకు పంపిస్తాను, మీరు జస్ట్ మీరు ఫ్రీ టైంలో చెక్ చేసుకోండి అంతే. బట్ వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు మిడ్ టు క్వశ్చన్ పేపర్ నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేసిన తర్వాత ఐ విల్ ప్రొవైడ్ ద వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద దిస్ థింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ యూనిట్ 1 ఎగ్జామ్కి రాదు కాబట్టి, రాకపోయినా మనకి మెయిన్ ఎగ్జామ్లో యూస్ఫుల్గా ఉంటుంది. రైట్. See all the things, how the water is coming, how the water is coming into the power plant, how the water is discharging outside the power plant. Okay. So water treatment analysis and methodology. Student, how the water is going for in different stages. Source of water evaluation methodology. Identify and characterize the source water. అంటే మనకి పవర్ ప్లాంట్ కి అవసరమయ్యే వాటర్ ని ఎక్కడ మనం ఐడెంటిఫై చేయాలి, how to characterize the source water, evaluate the constituents of the concern, identify the cooling tower design and operational impacts, determine the need for treatment, evaluation treatment requirements, and evaluation disposal issues. Operational cycle, treatment requirements, produced water, agriculture returned water, reclaimed water. Power plant cooling water treatment technologies. So water ni ela treat chestunnamo, pre treatment, side stream treatment, post treatment, right? So ఇది ఒక్కటి చెప్పొచ్చు మనకి పవర్ ప్లాంట్ లో how the water is going on. Mainstream common treatments and technologies అంటే waste reduction, environmental concerns and operational concerns. Waste reduction లో post treatment, environmental concerns of pre treatment, operational concerns లో pre and side treatment. So here how the common technologies: evaporate brine concentrators, evaporate crystallizers, reverse osmosis. ఈ reverse osmosis యూనిట్ 2 లో డిస్కస్ చేయాలి, right? Evaporation ponds, spray dryers. So like this you are having each category some of the things to be discussed. Current common technologies no అవసరం లేదు. ఈ అయాన్ ఎక్స్చేంజ్, అరబిక్ మైక్రో ఇవన్నీ మనకి యూనిట్ 2 లో వస్తుంది, రైట్? Same thing. So I will send all these topics. Don't get confused. Detail ga syllabus screen. Yes. So we'll go with the food processing industries. Now, if you see this one, so e PDF file lo you are having all the food processing units. మనకి యూనిట్ 1 లో కవర్ అయ్యేది కాకుండా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి, మీరు ఓపిక ఉన్నాయి అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి, రైట్? సో బికాస్ దిస్ ఎలెక్టివ్ సబ్జెక్ట్, మన కాలేజ్లో యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ డేటా, దర్ సఫిషియంట్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. అండ్ ఆల్సో JNTU ఆల్సో సరైన ఒక బుక్ అనేది మీకు మెన్షన్ చేయలేదు. Because if it is elective subject, some colleges will take this subject, some colleges will not take this subject. So based on that, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 నుంచి కొంచెం టాపిక్స్, 1 నుంచి కొంచెం టాపిక్స్, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ నుంచి కొన్ని టాపిక్స్, ఇవన్నీ మిక్స్ చేసి మీకు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు, రైట్? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, రైట్? రా ఫుడ్ మెటీరియల్ అండ్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ట్రీట్మెంట్ ప్రాసెస్ సెలెక్షన్. సో ఇవన్నీ మీరు
చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ హౌ సీ వాట్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ రిలేటెడ్ విచ్ ఆర్ సిమిలర్ కేటగిరీస్. సిమిలారిటీస్ దేనిలో ఉన్నాయి చూసుకొని ఒకసారి దాని తగ్గట్టుగా వెళ్ళండి. నౌ సీ హియర్ బ్యావరేజెస్, వేస్ట్ వాటర్ వాల్యూమ్ అండ్ క్వాలిటీ. సో వేస్ట్ వాటర్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వేస్ట్ వాటర్ యొక్క క్వాలిటీస్ ఎంత ఉండాలి. సీ హియర్ ద బ్యావరేజ్, ద బీర్ కార్బొనేటెడ్ బ్యావరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ వేస్ట్ వాటర్. సో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇచ్చారనుకోండి, సో ఈ ఫ్లో చార్ట్ మీరు వేసి దాని గురించి మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? సో ఆల్ దిస్ information I have collected from various plants. Okay, example of actual treatment. See here also you are having BOD, pH, SSS, BOD like this. సో మనకి మీరు ఏ దానికి ఏది రాసినా కూడా ఇబ్బంది లేదు. బట్ ఏది స్టార్ట్ చేసినా ఇప్పుడు క్వశ్చన్లో మీకు షుగర్ ఇండస్ట్రీస్ ఇచ్చినప్పుడు షుగర్ ఇండస్ట్రీస్ గురించి మెయిన్ పాయింట్స్ టచ్ చేసి తర్వాత దీని గురించి రాయండి. డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ అండ్ ద మార్క్స్ గివెన్ ఫర్ ద క్వశ్చన్. 2 మార్క్స్ అంటే ఓన్లీ 2 మార్క్స్ వరకే మ్యాటర్ రాయండి. ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్, రైట్ ఫర్ 7 మార్క్స్. బట్ మిడ్ టు క్వశ్చన్ పేపర్ questions I will give directly, don't get confused. See how the wastewater is discharging from the beer, from here to here. The wastewater ఎలా వస్తుంది బయట. సో యూజ్డ్ వాటర్ మనకి ఎలా ఎక్కడ జరిగిపోతుంది, the wastewater is coming other side. I don't have, one of the student asked me to send the PPT. I don't have unit 1, unit 2, unit 3 PPTs నాకు separate గా లేవు as I have in this environmental engineering, because of online all are preparing the 4-1 subjects through PPTs only. ఇవి కావాలంటే మీకు PPTs ఇస్తాం unit by unit. Why? Because we have collected, we have prepared and we are giving. సో బట్ దిస్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ మీకు క్లాస్లో ఏది చెప్పానో దట్ ఈస్ 100% ఇన్ఫర్మేషన్. అండ్ ఏదైతే మీకు కొన్ని జిరాక్స్లు తీసి ఇచ్చాను క్లాస్లో కంటెంట్ ఎక్కువ అయ్యి మనకి టైం సరిపోక నేను మీకు జిరాక్స్ చేసి ఇచ్చాను అందరికి తీసుకోమని, దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు కీప్ యూ. అండ్ ద రన్నింగ్ నోట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రన్నింగ్ నోట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ దట్ విత్ యూ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సాటర్డే వరకు రన్నింగ్ నోట్స్ మీరు పక్కన పెట్టుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూనిట్ వైజ్ open your mic and talk to me, right? Apart from that everything is given for you. ఏది కూడా నేను ఎస్కేప్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. సి ఇంకొక ఇండస్ట్రీ ఏంటి, ఆయిల్ అండ్ ఫ్యాట్స్. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. సో దీని గురించి వాటర్ యొక్క వాల్యూమ్, వాటర్ యొక్క క్వాంటిటీస్ గురించి ఇచ్చారు. సో వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. అర్థమైందా? సో దీని లోపల వెజిటేబుల్ ప్రాసెసింగ్, వెజిటేబుల్ ఆయిల్ ప్రాసెస్ చేయడానికి వాటర్ ఎలా యూజ్ చేస్తున్నాము, వేస్ట్ వాటర్ ఎలా బయటకు వస్తుంది, ఎఫ్లూయెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫిగర్ ద్వారా మీరు చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. దీని లోపల కూడా వేస్ట్ వాటర్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఎవరైతే రన్నింగ్ నోట్స్ కరెక్ట్గా నీట్గా రాసుకున్నారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరైతే రన్నింగ్ నోట్స్ ఇంప్రాపర్గా రాసుకున్నారో వాళ్ళు కొంచెము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ సమ్ టైం, రైట్? సో ఎవ్రీ industry is having pH value, BOD value, COD value, suspended particles, etc. Right. చూడండి, మిల్క్ అండ్ మిల్క్ డ్రింక్స్ కి pH వాల్యూ ఇంత ఉండాలి, BOD ఇంత ఉండాలి, డైరీ ప్రొడక్ట్స్ కి ఇంత ఉండాలి, డెజర్ట్స్ కి ఇంత ఉండాలి, కోల్డ్ కేక్స్ కి ఇంత ఉండాలి. సో లైక్ దిస్ ఈజ్ గివెన్ స్టెప్ బై స్టెప్. మీరు ఇంత డీటెయిల్ గా చదవాల్సిన అవసరం లేదు. మీకు రన్నింగ్ నోట్స్ ఏం చెప్పారో అది మీరు ప్రిపేర్ అయితే చాలు. See how the wastewater schematic flow of wastewater treatment of milk and dairy product factory. చూడండి, wastewater is going for screening. Screening ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. Screening
to the equalization tank, from equalization tank to the oxygen available aeration tank. From this it is going to settling tank, and the settling tank contains the sedimentation process. Next chlorination tank. Next the water is treated. So మనకి ఈ ఈక్వలైజేషన్ ట్యాంక్ నుంచి మనకి aerobic digestion tank ద్వారా మనకి వాట్ ఎవర్ ద అదర్ వాటర్ ఇస్ కమింగ్ వీ కెన్ కలెక్టింగ్ హియర్. ఫ్రమ్ దిస్ ద స్లడ్జ్ అనేది బయటకు వస్తుంది, రైట్? Agricultural product processing. Next one is agricultural product processing. Schematic flow of wastewater treatment in a wheat. ఏది గోధుమ పిండి స్టార్చ్ తయారు చేయడానికి ఒక లైన్ డయాగ్రామ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ. ఓకేనా, అన్నిట్లో కూడా యూఆర్ హ్యావింగ్ anaerobic reactor, ఈక్వలైజింగ్ ట్యాంక్, వేస్ట్ వాటర్ హీట్ ఎక్స్చేంజెస్, aeration ట్యాంక్, సెట్లింగ్ ట్యాంక్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు యూ హావ్ టు రైట్ దిస్ లైన్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఈస్ టేక్ అవుట్ డిషెస్. డైలీ డిషెస్, సోయాబీన్స్. ఓకే, సో ఇవన్నీ మీకు సిలబస్లో లేవు, ఓన్లీ మీరు సిలబస్ పక్కన పెట్టుకొని దాని ప్రకారంగా మీరు రఫ్గా చదువుకుంటే చాలు. నెక్స్ట్ వన్ కాన్ఫెక్షనరీస్. కాన్ఫెక్షనరీస్ అంటే మనకి బేకరీలో దొరికే ఫుడ్ ఐటమ్స్, రైట్? యువర్ ఫ్రూట్ జెల్లీస్, స్పాంజ్ కేక్స్, అర్థమవుతుందా? సో ఈ కంపెనీస్లో వాటర్ను మనం ఎలా యూజ్ చేస్తున్నాము, వాటర్ క్వాలిటీ ఎలా ఉండాలి, వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ప్రతి దానికి ఒకటే గుర్తు పెట్టుకోండి. ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ, థింక్ హౌ ద వాటర్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ఫ్యాక్టరీ, హౌ ద వాటర్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ, డిశ్చార్జ్, ఇన్కమింగ్, సోర్సెస్ ఏంటి, ఫస్ట్ థింగ్ సోర్సెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ థింగ్ వాటర్ క్వాలిటీని చేయడానికి, వాటర్ని ప్యూరిఫై చేయడానికి వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ మెథడ్స్ యూ హ్యావ్ టు డూ. ఓకే, నెక్స్ట్ ఏంటి, వాటర్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి స్టేజ్లో వెళ్ళిన తర్వాత, ప్రతి స్టేజ్లో వాటర్ వెళ్ళిన తర్వాత వేస్ట్ వాటర్ అనేది ప్రతి స్టేజ్లో నుంచి బయటకు వస్తుంది, రిమైనింగ్ ప్రోడక్ట్స్లో మనకి కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు గోధుమ పిండి పిసికి చపాతీ చేయాలి, సో దానికి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఏ వాటర్ యూస్ చేయాలి అది మీకు తెలుసు పర్సనల్గా. ఎంత వాటర్ క్వాంటిటీ ఎంత యూస్ చేయాలి డిపెండ్స్ అపాన్ ద హౌ మచ్ గ్రామ్స్ ఆఫ్ వీట్ యు ఆర్ టేకింగ్. చపాతీ పిండి ఎంత తీసుకుంటున్నారు, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాటర్ క్వాలిటీకి వాటర్ క్వాంటిటీ రిక్వైర్మెంట్స్ గురించి తీసుకుంటే, మనం ఒక చపాతీ మేకింగ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, చపాతీ మేకింగ్ తీసుకున్నాం అనుకోండి. సో డోంట్ థింక్ చపాతీ మేకింగ్ is a small example. If you go to any big universities or hostels, okay, if you go to any big hostels or universities there, big institutions, వాళ్ళకు ఒక క్యాంటీన్ ఉంటుంది. సో చపాతీ పిండి కలపాలంటే చేతితో కలపరు వాళ్ళు. ఒక 25 kgs బ్యాగ్, 30 kgs బ్యాగ్, డిపెండ్స్ అపాన్ ద హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హాస్టల్. సో మొత్తము 25 kg 30 kgs బ్యాగ్ని ఒక పెద్ద డ్రమ్లో పోసేసి బిందెలు వాటర్ దానిలో వేసి స్విచ్ ఆన్ చేస్తే ఒక బ్లేడ్ వచ్చి దాన్ని తిప్పుతూ ఉంటుంది, పిండి రెడీ అయిపోతుంది. అవన్నీ I have seen. Once I went to one university in the last year. I went to canteen. I stayed there for 1 week. Everyday canteen కి వెళ్ళినప్పుడు they are preparing chapatis పక్కన చేస్తున్నారు. సో ఒక బస్తా పిండి వేయడం, ఉప్పు వేయడం, వాటర్ పోయడం, స్విచ్ ఆన్ చేస్తే ఆ బ్లేడ్ మొత్తం రొటేట్ అయ్యి పిండి చేస్తుంది. దిస్ పర్సన్ విల్ మేక్ బాల్స్. అదొక సపరేట్ ఆటోమేటిక్ మెషిన్ ఉంటుంది, దాని ద్వారా చపాతీస్ మనకి వచ్చేస్తున్నాయి. సో లైక్ దిస్ ద సింపుల్ ఎగ్జాంపుల్, మీరు చపాతీ పిండి కలపడానికి ఎంత వాటర్ యూస్ చేస్తున్నారు, వాట్ టైప్ ఆఫ్ వాటర్ యూఆర్ యూజింగ్, వాట్ టైప్ అన్నప్పుడు క్వాలిటీ కిందకు వస్తుంది, ఎంత అన్నప్పుడు క్వాంటిటీ కిందకు వస్తుంది. అదే ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రీస్లో తీసుకున్నా కూడా వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది, ప్రతి స్టేజ్కి వీ రిక్వైర్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, సమ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్, రైట్? సో అట్లా మీరు సపరేట్ చేసుకున్నారంటే మీకు చదువుకోవడం వెరీ ఈజీగా ఉంటుంది, రైట్? ఇంకా సో లైక్ దిస్ ఫుడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్. సో హియర్
ఎవ్రీథింగ్ హ్యావ్ డిస్కస్డ్, అంతే కదా. సో టెక్స్టైల్స్ గురించి డిస్కస్ చేశాను, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఇప్పుడే ఒక స్లైడ్ చూసాము, బీర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం, పవర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫెర్టిలైజర్స్ అండ్ షుగర్ మిల్స్ గురించి వీ హావ్ డిస్కస్డ్. సో ఇందులో యూనిట్ 1లో మెయిన్ థింగ్ టు డిస్కస్ ఈస్ ఇండస్ట్రీ వాటర్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. ఓకే, వాటర్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, వాటర్ ఎంత క్వాంటిటీ ఉండాలి, ఒక్కొక్క స్టేజ్కి ఎంత యూస్ అవుతుంది, దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ద industries. So we're having still 5 more minutes. If anyone want to discuss with me about the topics, you open your mic, unlock your mic and talk to me. ఈ 5 minutes లో యూనిట్ 1 గురించి మనము మాట్లాడుకుందాం. If anyone having any doubts, just unlock your mic and you can speak to me. మాట్లాడండి. If anyone want to talk. Only girls, Ayyappa Chaudhary. Okay. Anything to discuss? Anything to say, anything to ask, you can ask or you can say something. యూనిట్ 1లో ఫిగర్స్ ఏం ఉండవు, లైన్ డయాగ్రామ్స్ ఏం ఉండవు, ఓన్లీ ద థింగ్ క్వశ్చన్కి సరిపోయేట్టుగా అకార్డింగ్ టు ద క్వశ్చన్ రైట్ సమ్ ఆన్సర్, దట్స్ ఆల్. ఓకేనా? స్టిల్ ఎనీథింగ్ టు డిస్కస్? మీకు ఫిగర్స్, లైన్ డయాగ్రామ్స్ మ్యాక్సిమం మీకు యూనిట్ 4, 5, 6లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Still anything to discuss? Nothing? తర్వాత క్లాస్ అయిన తర్వాత నాకు మెసేజ్లో ఫోన్ చేసి పీపీటీలు పెట్టండి సార్ ఇన్ఫర్మేషన్ అదేదో ఇప్పుడే అడగండి. ఏది లేదంటే విల్ వైండ్ అప్ ద క్లాస్. సో వన్స్ ద క్లాస్ ఇస్ కంప్లీటెడ్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ PDF files to your WhatsApp group. Anything to discuss? So tomorrow we'll discuss about the other treatments, use of municipal wastewater in industries, advanced water treatment అనేది మనము యూనిట్ 5లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ చదివేశారు మీరు. అడ్వాన్స్డ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, అడాప్షన్, రివర్స్ ఆస్మోసిస్, అయాన్ ఎక్స్చేంజ్, అల్ట్రా ఫిల్టరేషన్, ఫ్రీజింగ్, ఎల్యూరియేషన్, రిమూవల్ ఆఫ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్, రిమూవల్ ఆఫ్ కలర్ అండ్ ఆల్ ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. అండ్ థర్డ్ యూనిట్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ శాంప్లింగ్, fourth unit discharge streams, recirculation, common effluent treatment plants, plant treatment. కొంచెం మీకు రిలేటెడ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. ఓకే, బట్ మీరు సపరేట్ చేసుకొని కొంచెం మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది వాట్ టు రైట్ ఫర్ విచ్ క్వశ్చన్ విచ్ ఆన్సర్. So tomorrow, the same time at 11:30, we'll discuss about Unit 2, and 6 o'clock we'll discuss about Unit 2. And on Wednesday, we'll discuss about Unit 3, Thursday, Unit 4, Friday, Unit 5, Saturday, Unit 6. ఈ మధ్య లోపల I'll prepare the question paper and I will send to you. Right? Still anything to discuss? సో ఐ థింక్ మీకు యూనిట్ 3 వరకు రాశారు ఫస్ట్ మిడ్కి. యూనిట్ 4లో సో ఐ గివ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 4
Unit 5 and Unit 6. Okay. సో దీనిలో కూడా అన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు వచ్చేసరికి మీకు లైన్ డయాగ్రామ్స్ ఇందాక మీకు స్లైడ్స్లో చూపించిన సమ్ సార్ట్ ఆఫ్ లైన్ డయాగ్రామ్, సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ యూ హ్యావ్ టు డ్రా ఇన్ ద Unit 5 అండ్ Unit 6. సో దీని గురించి కూడా మీకు నేను నోట్స్ కూడా ఇచ్చాను. బోర్డులో ఫిగర్స్ వేసాను. ప్రతి ఇండస్ట్రీ గురించి మనము చదువుకున్నాము. రైట్? ఓకే, I'll stop here. The time is very less. So once this video is uploaded in the channel, I will forward this link to your WhatsApp group. Open it and check it. So have a nice day. Tomorrow morning at 11:30 we'll meet once again and we'll discuss about the Unit 2. So thanks for listening and being patient. Thank you.